వస్తాడు అమ్మిరాజు ఈరోజు. వచ్చేసాడు నీ రాజు. వసంతం, నీ అమ్మిరాజును వచ్చేసాను వసంతం. నీలాంటి ఫిగర్ ని నా జన్మలో చూడలేదే. చెట్టుకి చీర కట్టినా వాటేసుకునే నీలాంటి కరువు యాదవని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదురా. నిన్నే వసంతం. నీకు అంత నచ్చానా నేను? పిచ్చి పిచ్చిగా నచ్చావు. నీకు పిచ్చి? ఏంటి? అదే అదే ప్రేమ పిచ్చి. ఓ నన్ను చూడకుండానే నచ్చానంటున్నావు. ప్రేమ గుడ్డిది వసంతం. మనిద్దరి మధ్య ఈ దూరం నేను అస్సలు భరించలేకపోతున్నాను. వసంతం రా. హే వసంతం, నిన్ను నా కౌగిలిలో బిగిద్దామనుకుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అమ్మిరాజు ఒక్కసారి కళ్ళు మయ్యవా? అబ్బా అయ్యో, నా కళ్ళు కాదు, నెల తప్ప అమ్మిరాజా. నేను చెప్పింది నీ కళ్ళు. ఓ నాకల్లా. సరే. రండి రండి రండి. లక్ష్మి వెళ్దాం పదా. రై ఏంట్రా ఇదంతా? లక్ష్మి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రే పండు, నువ్వేనా చెప్పరా? బాబు అది ఈ అమ్మరాజు ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చెయ్యేస్తావరా? నా భార్యరా, నా భార్య మీద చెయ్యేస్తావరా నువ్వు? నా భార్య మీద చెయ్యేస్తావా? లక్ష్మి తన భర్త చావుకి తన నష్టజాతకమే కారణమని తనని పెళ్లి చేసుకోవడం వల్లే అయ్యగారు చనిపోయినారని ఆవిడ్ని అవమానించిన రోజు లేదు. అసలు ఇంట్లో ఆవిడ మంచిగా చూసేవాళ్ళు కాదమ్మా. అసలు ఇంట్లో పని మనిషికి ఇచ్చిన విలువ కూడా యమునంకి ఇచ్చేవారు కాదు. ఆ మహాతల్లి బాధల్ని కన్నీరుని కేవలం తన కొడుకు కోసం భరించి నిలబడింది. పండు, నేను మీ ఇంటికి రాకముందు వరకు కూడా హరికృష్ణ హరికృష్ణ కుటుంబం నాశనమైపోవాలని కోరుకున్నాను. నా కూతురి కోసం ఇంతలా ప్రయత్నం చేస్తున్నారు. మీ చావుని కూడా లెక్క చేయకుండా ఇంత సాహసం చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి నేను? అనయ్య చెల్లమ్మా చూసావమ్మా ఎంత బందోబస్తు పెట్టానో. అన్నయ్య, ఆ లక్ష్మిని విహార్ని తక్కువ అంచనా వెయ్యొద్దు.
ఆ చూపులేని లక్ష్మి గురించి నువ్వే ఎక్కువ అంచనా వేస్తున్నావమ్మా. అన్నయ్య దానికి చూపు లేదు, కానీ నా మనుషుల్ని కుళ్ళబొడిచేసింది. అయితే ఈరోజు అమ్మిరాజ్ గారికి కోటింగ్ గ్యారంటీ. రే పానకాలు, చూడు చెల్లెమ్మా, ఈ సిటీలో వాళ్ళకి కండ ఉంటుంది కానీ బుర్రలు ఉండవమ్మా. కానీ ఈ ఊరు రౌడీలు బాగా రాటుగాళ్ళు, బండోళ్ళు. ఆ లక్ష్మిని అలాగే విహార్ని కూడా ఇలా గాల్లో లేపేస్తారు. అలాగే ఇంతకీ అమ్మిరాజ్ ఏడి? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలమ్మా. ఏయ్ పానకాలు ఏడ్రా? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా మాయా? రేయ్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం అమ్మా. అయ్యా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. రేయ్ మిరాజు, ఎక్కడున్నావురా? ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకుండా ఉండి చావలేవా? అన్నీ మీ పోలికలేనయ్యా. రేయ్